జలం ఏ పాత్రలో వంపితే ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే. భక్తులు ఏ రూపంలో ఆయన కొలుచుకోవాలనుకుంటే ఆ రూపంలో ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని రంగనాథ స్వామిగా కొలుస్తాము. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలిసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకమైనవి. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు చూసేద్దాం. శ్రీరంగపట్టణం ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్ కథలే గుర్తుకు వస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్టణానికి ఆ పేరు అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయం 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగ్లేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించిన వారే. ఇక రెండవది తిరుప్పనగర్. తమిళనాడులోని తిరుచునాపల్లికి సమీపంలో ఉంది ఈ గ్రామం. ఇందులో స్వామివారి పేరు అపకుడతాన్ పెరుమాల్. ఇక్కడ ఉపమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాణి రూపంలో దర్శనమిచ్చారంట. ఆయనకు ఎంతో ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదంట. చివరికి పరాశుర మహర్షి సూచనతో భక్తితో అప్పాలను అందించినప్పుడే తృప్తి లభించిందంట. అప్పటి నుంచి ఈ స్వామికి అపకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్య దేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు. ఇక మూడవది కుంభకోణం. ఒకప్పుడు హేమఋషి అనే ఆయన సాక్షాత్ లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలని తపస్సు ఆచరించాడంట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువ నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకుంటున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా. ఆయన కూడా భూమికి అవతరించారు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిలుచుకుంటారు. ఇక నాలుగవది మలయుదుతరై. చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్ అనే ఆల్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ స్థిరపడిపోయారంట. అలా చూసుకున్న ఈ ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడ స్వామివారి పేరు పరిమళ పెరుమాల్. వైష్ణవుల 108 దివ్య దేశాలలో ఒక్కటైన ఈ ఆలయానికి మరొక విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు. ఇక ఐదవ క్షేత్రం శ్రీరంగం. పంచరంగ క్షేత్రాల్లో శ్రీరంగాన్ని ఆద్యరంగంగా పిలుస్తారు, అంటే చివరిదని అంటూ ఉంటారు. కానీ అన్నింటిలోకి ప్రముఖమైనది ఈ ఆలయమే. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంకు రూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమై ఉంది. ఇక్కడ మూల విరాట్ని సాక్షాత్ విభీషణుడు ప్రతిష్ఠించినట్లు చెప్పుకుంటారు. విష్ణు భక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే. గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం.